హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక సోమరి అయిన యువకుడు ఎలా మారాడో విందాం. కథ చివరి వరకు వినండి, తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. అడవికి దగ్గరగా ఉన్న కుగ్రామంలో ఒక సోమరి యువకుడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు పెట్టిన లక్షణమైన పేరు ఉన్నా అది ఎవరికీ తెలిసేది కాదు. ఎందుకంటే వాడు ఎప్పుడూ ఎవరైనా ఏదైనా ఉచితంగా ఇస్తారేమో అని ఎదురు చూస్తూ వాళ్ళు పెట్టింది తిని గమ్యం లేకుండా కాలక్షేపం చేస్తుండేవాడు. అందుకని గ్రామస్తులు వాడికి పరాన్నబుక్కు అని పేరు పెట్టి చులకనగా చూసేవారు. స్వతహాగా బద్ధకస్తుడు అవడం వలన తిండి తిప్పలు సులభంగా జరిగిపోయే ఉపాయం కోసం వెతుక్కోవడం అలవాటు చేసుకున్నాడు. ఎక్కడ ఏ విధమైన సంతర్పణలు ఉన్నా అవి పెళ్లి భోజనాలైనా పితృకార్యాలైనా హాజరయ్యేవాడు. ఆ క్రమంలో ఒకరోజు మన పరాన్నబుక్కు ఒక పండ్ల తోటలో చెట్టెక్కి పళ్ళు కోసే ప్రయత్నంలో ఉండగా తోటమాలి కర్ర పట్టుకొని వస్తుంటే వాడిని చూసి భయపడి పరాన్నబుక్కు దగ్గరలోని అడవిలోకి పరుగు తీశాడు. అడవిలో పరాన్నబుక్కుకు తినడానికి ఏమీ దొరకలేదు. మళ్ళీ నెమ్మదిగా గ్రామంలోకి వద్దామని ప్రయత్నిస్తుండగా ఒక చిత్రమైన దృశ్యం అతని కంటపడింది. ఒక నక్క కాలు పోగొట్టుకొని పరిగెత్తే వీలు లేక కనీసం నడవలేక దేక్కుంటూ రావడం కనిపించింది. అంత భయంకరమైన అడవిలో అన్ని అవయవాలు ఉన్న జంతువులే బిత్కుబిత్కుమంటూ క్రూర జంతువుల బారిన పడకుండా దాక్కుని తిరుగుతూ ఉంటాయి కదా. ఈ కుంటి నక్కకు జీవనోపాధి ఎలా దొరుకుతుంది అని ఆశ్చర్యపోసాగాడు. ఇంతలో అతని అనుమానం తగ్గట్టుగానే ఒక సింహం ఏదో జంతువు మాంసం తింటూ అటు రాసాగింది. వెంటనే పరాన్నబుక్కు దగ్గరలోని చెట్టెక్కి ఇప్పుడు ఏం జరుగుతుందో అని చూస్తున్నాడు. మిగిలిన జంతువులన్నీ కూడా భయంతో పారిపోతున్నాయి. అది చూసి ఇంకేముంది, ఈ నక్క పని కూడా అయిపోయింది సింహం చేతిలో అని పరాన్నబుక్కు అనుకుంటుండగా అతని ఆలోచనకి విరుద్ధంగా సింహం 2 మాంసం ముక్కలను నక్క ముందు పడేసి వెళ్ళిపోయింది. నక్క వాటిని ఆత్రంగా తిని కడుపు నింపుకుంది. అదంతా చూసిన పరాన్నబుక్కుకి భగవంతుని మీద ఎంతో భక్తి కలిగింది. ఆహా, తాను సృష్టించిన ప్రతి ప్రాణి మీద ఆయనకు ఎంత ప్రేమ! ప్రతి ప్రాణికి ఆయన ఏదో విధంగా ఆహారం ఏర్పాటు చేస్తాడు కదా, నాకు అదే విధంగా ఎక్కడో ఏర్పాట్లు చేసే ఉంటాడు అనుకుంటూ ఉత్సాహంగా మళ్ళీ గ్రామంలోకి అడుగుపెట్టాడు. గ్రామంలోకి వస్తూనే రహదారికి పక్కగా అందరకు కనబడే దిక్కులో కూర్చొని ఎవరైనా భోజనానికి పిలవరా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. పరాన్నబుక్కు దేవుని మీద భారం వేసి అక్కడే కూర్చుండిపోయాడు. కానీ ఆ రోజు ఎవ్వరూ అన్నం పెట్టలేదు. మరునాడు కూడా ఎవ్వరూ అతని వైపు కన్నెత్తి చూడలేదు. ఇంత ముద్ద కూడా ఎవ్వరూ పెట్టలేదు. పరాన్నబుక్కుకి ఇదేమిటో అంతుబట్టలేదు. కుంటి నక్కకు ఆహారం అమర్చిన దేవుడు తనకెందుకు ఏర్పాటు చేయలేదని విలవిల్లాడాడు. ఇక ఆకలికి తాళలేక అక్కడి నుండి లేవడానికి నిర్ణయించుకున్నాడు. అంతలో ఒక సాధువు అటుగా రావడం పరాన్నబుక్కుకి కనిపించింది. వెంటనే ఆయనకి మోకరిల్లి ఆయన దగ్గర తన గోడు వెళ్ళబోసుకున్నాడు. సాధువు అతని అజ్ఞానానికి జాలిపడి ముందుగా ఆయన దగ్గర ఉన్నది తినడానికి పెట్టి మంచినీళ్ళిచ్చి దాహం తీర్చాడు. పరాన్నబుక్కు కొద్దిగా సేదదీరి సాధువుతో, స్వామి, ఎక్కడో అరణ్యంలో కుంటి నక్కకు కూర్చున్న దగ్గరకు ఆహారం పంపించిన దేవుడు నన్నెందుకు పట్టించుకోలేదు అని దేవుని మీద నిష్ఠూరాలాడాడు పరాన్నబుక్కు. అప్పుడు ఆ సాధువు మందహాసం చేస్తూ, నాయనా, నీవు అనుకున్న దానిలో ఏమీ తప్పులేదు. ఆ సృష్టికర్తకు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అన్నీ తెలుసు.
ఎవరి చేత ఏ పని చేయించాలో కూడా తెలుసు. బహుశా నిన్ను ఆ దేవుడు కుంటినక్కలాగా జీవించమని ఆదేశించడం లేదేమో. సింహంలాగా బతుకుతూ అన్నార్తులకు నీ ద్వారా సహాయం చేయాలనుకున్నాడేమో. నిన్ను సింహంలాగా చూడాలని ఆ భగవంతుని కోరిక అయ్యుండొచ్చు. అందుకనే నీకు కుంటినక్కలాగా కాకుండా ఇతరులు పెడితే తినే అవకాశం ఇవ్వలేదేమో. ఆలోచించు అని చెప్పి దిశానిర్దేశం చేసి వెళ్ళిపోయాడు ఆ సాధువు. మన పరాన్న బుక్కుకి జ్ఞానోదయం అయ్యింది. నిజమే కదా, నాకు భగవంతుడు అన్ని అవయవాలు ఇచ్చాడు, ఆరోగ్యం కూడా ఇచ్చాడు. అందుకు కృతజ్ఞతగా నేనెందుకు సింహంలాగా బతుకుతూ నలుగురికి సహాయం చేయకూడదు అనుకుంటూ తనకు హితవచనాలు చెప్పి కళ్ళు తెరిపించిన సాధువుకు పాదాభివందనం చేద్దామని ముందుకు వెళ్ళి చూడగా ఎక్కడా ఆ సాధువు కనబడలేదు. భగవంతుని లీలలు గ్రహించిన ఆ యువకుడు ఇక ఎంతమాత్రమూ పరాన్నబుక్కుగా జీవించలేదు. అనాథల సేవలో అంకితమై తన తల్లిదండ్రులు పెట్టిన నారాయణ నామం సార్థకం చేసుకున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.